వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. బాపట్ల జిల్లాలో సాహితీ భారతి ఆధ్వర్యంలో జమేదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో ప్రపంచ హిందీ భాష దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహారావు మాట్లాడుతూ ప్రపంచంలో అధికంగా మాట్లాడే భాషలో హిందీ ఒకటని, భారతదేశంలో మాట్లాడే భాషల్లో హిందీ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఉప అధ్యక్షులు మర్రి మాల్రాదీర్ రావు హిందీ భాష దేశ సమైక్యతకు కీలకంగా నిలిచిందని తెలిపారు. కోశాధికారి ఆదం షఫీ ప్రపంచ హిందీ భాష దినోత్సవం వివరాలు తెలియజేయగా సభ్యులు దగ్గుమల్ల శామ్యూల్ ప్రపంచం అంతా కూడా హిందీ భాషలో చాలా మంది మాట్లాడటం జరుగుతుంది. మన భారతదేశంలో కూడా హిందీ భాష ఒక ఉత్తర భారతదేశంలో ఎక్కువగా మాట్లాడుతుండేవాళ్ళు, దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ మంది మాట్లాడుతుంది. అటువంటిది ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహంతో 1918 సంవత్సరంలో గాంధీ గారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ హిందీ ప్రచార సభ 1918లో ఏర్పాటు చేసి ఆ తర్వాత 1836 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హిందీ ప్రచారం కోసం ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహమైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తా ఉన్నది. ఆమె ప్రపంచంలో అత్యధికంగా మాల్దీవులు ఇలాంటి ప్రాంతాల్లో కూడా హిందీ భాష అత్యధికంగా వాడబడుతుంది. సహజంగా జాతీయ హిందీ భాష దినోత్సవం సెప్టెంబర్ 14న జరుపుకుంటారు. జనవరి 10వ తారీఖు ప్రపంచ హిందీ భాషా దినోత్సవం. ఈ ప్రపంచ హిందీ భాష దినోత్సవాన్ని జనవరి 10వ తారీఖున 1975వ సంవత్సరం భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారు నాగపూర్ లో హిందీ సమ్మేళన్ అనే ఒక మహాసభను ప్రారంభించారు. ఇక అప్పటి నుండి హిందీ